remain silent. Blindness is permanent. కాపాడుకుందాం కంటి చూపు కాపాడుకుందాం 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 కంటి చూపును కాపాడుకుందాం 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 ఈరోజు పరీక్ష ఈరోజు పరీక్ష కాపాడుకుందాం కాపాడుకుందాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నారాయణ మెడికల్ కాలేజ్ కంటి వ్యాధుల విభాగం వైద్యులు, హెచ్ఓడి మరియు వైద్యులు, స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. అదేంటంటే వరల్డ్ గ్లకోమా ప్రివెన్షన్ వీక్ ఈ రోజు నుంచి 14వ తేదీ వరకు జరుపుతున్నారు వీళ్ళు. దీని కింద వేరియస్ కార్యక్రమాలు ఉన్నాయి. అంటే ర్యాలీస్ కానివ్వండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గ్లకోమా వ్యాధి అనేది సైలెంట్ కిల్లర్ ఆఫ్ ద విషన్. అంటే తెలియకుండానే మనకి కంటి ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా కంటి చూపుని దొంగిలించేటువంటి ఒక వ్యాధి. అందువల్ల దీని మీద అవగాహన కార్యక్రమం కల్పించాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఎందువల్లనంటే ఇది ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, వచ్చే ముందర ఈ వ్యాధికి సంబంధించి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. కానీ ఆప్టిక్ నర్వ్ దెబ్బతినిపోయినందువలన కంటి చూపు కంప్లీట్గా పోతుంది, మళ్ళీ రికవర్ కావడం కూడా కష్టం. ఇది ముఖ్యంగా 40 ఏళ్ళ పైబడిన వాళ్ళు కానివ్వండి, బీపీ తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కానివ్వండి, లేదా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గ్లకోమా ఉండే వాళ్ళల్లో కానివ్వండి, హెడ్ ఇంజరీస్ జరిగిన వాళ్ళల్లో కానీ ఈ గ్లకోమా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు రెగ్యులర్ కంటి చెకప్స్ ద్వారా ఈ వ్యాధి లక్షణాలు ఉండడానికి గుర్తించడానికి వీలవుతుంది. ఎందుకంటే సిమ్టమ్స్ ఏమీ ఉండవు కాబట్టి తెలియదు. అంత చూపు బాగానే ఉన్నట్టు ఉంటుంది, కళ్ళు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చూపు మందగించిపోతుంది. అదే పర్మనెంట్ డ్యామేజ్. కాబట్టి దీనికి ముఖ్యంగా మనం చేయాల్సిందంటే రెగ్యులర్ చెకప్స్. డయాబెటీస్ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవటం, తర్వాత గ్లకోమా ఫ్యామిలీ హిస్టరీ కానీ ఉంటే దానికి సంబంధించిన రెగ్యులర్ ఫాలోఅప్ చెకప్స్ చేసుకుంటూ ఉంటే వైద్య నిపుణులతో కలిసి దీన్ని నివారించవచ్చు. కాబట్టి అందరూ ఈ గ్లకోమా వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండి ఎప్పటికప్పుడు చెక్ చేయించుకొని మీ చూపు రక్షించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కంటి వైద్య విభాగం నుండి గ్లకోమా వీక్ అంటే గ్లకోమా గ్లకోమానే నీటి కాసులు అని కూడా అంటారు. దాని గురించి అవగాహన కార్యక్రమము ఒక వారం రోజులు మనం నిర్వహించుకుంటున్నాము. ఈ గ్లకోమా అనేది ఎటువంటి లక్షణాలు లేకుండా మన చూపుని శాశ్వతంగా పాడు చేసే ఒక రకమైన వ్యాధి అన్నమాట. అందుకనే నేను సార్ ఇంతకుముందు చెప్పినట్టు డయాబెటీస్ కానీ, లేదు హైపర్ టెన్షను, థైరాయిడ్, స్మోకింగు, ఫ్యామిలీ హిస్టరీ, కుటుంబంలో ఎవరికైనా ఈ గ్లకోమా ఉంటే వారు క్రమం తప్పకుండా పరీక్షలు జరిపించుకొని అవసరమైన వాళ్ళకి కంటి మందులు రాసిస్తారు డాక్టర్లు. దాన్ని క్రమం తప్పక వాడుకోవాలి. ఎందుకంటే కొంతమంది మాకు డ్రాప్స్ వాడుకున్నాము, దానివల్ల ప్రయోజనం ఏం లేదు అనేసి ఆపేస్తూ ఉంటారు. ఇలా ఆపేయడం వల్ల ఏమవుతుంది అని అంటే కంటి నరము పూర్తిగా దెబ్బతిని చూపు కూడా శాశ్వతంగా దూరం అవుతుంది అన్నమాట. ఆ తర్వాత మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎలాంటి ట్రీట్మెంట్ కానీ, ఎలాంటి ఆపరేషన్లు చేసినా కూడా పోయిన చూపు తిరిగి తీసుకురాలేము. అందుకని ప్రతి ఒక్కళ్ళు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు క్రమం అంటే ఒక్కసారి డాక్టర్ దగ్గరకు వచ్చి ఉందా లేదా అని వ్యాధి నిర్ధారణ చేసుకొని, వ్యాధి నిర్ధారణ అయినప్పుడు వాళ్ళు సూచించిన మందులు, వాళ్ళు సూచించిన మేరకు ఏ విధంగా వాడాలో అలా వాడుకొని మీ చూపుని జాగ్రత్తగా కాపాడుకుంటారనని ఈ వారం రోజులు మేము అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, వాకర్స్ క్లబ్లో ఉదయం ఒక అవగాహన కార్యక్రమం చేసాము. అలాగే ఇక్కడ కంటి విభాగంలో ప్రతిరోజు దీనికి గ్లకోమా స్క్రీనింగ్ క్యాంపు అంటే కంటి ఒత్తిడి పరీక్ష, ఐఓపి పరీక్ష, లేదు విజువల్ ఫీల్డ్, అలాంటి గ్లకోమాకి సంబంధించిన వివిధ పరీక్షలన్నీ కూడా చేస్తున్నాము. అలాగే వాళ్ళకి ఉచితంగా గ్లకోమా మెడిసిన్స్ కూడా అందివ్వడం జరుగుతుంది. అందుకని ఈ అవకాశాన్ని 14వ తేదీ వరకు అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సో మీ అందరికీ తెలిసినట్టు మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి సూక్తి సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అంటే ఏంటంటే మనకున్న అన్ని ఇంద్రియాల్లో కూడా కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం ఎప్పుడు మన పూర్వీకులు నుంచి వస్తున్నటువంటిది. ఎందుకు అంటే చాలా రకరకాలైన వ్యాధులు కంటికి సోకే అవకాశం ఉంది. వాటిలో కొన్ని క్యూర్ అయ్యి ఉంటాయి, కొన్ని క్యూర్ కాని ఉంటాయి. ఈ గ్లాకోమా అనేది ఏంటంటే మన సారు మేడం అందరు చెప్పినట్టు ఒక సైలెంట్
కిల్లర్ లాంటిది అనమాట. అంటే అది చెక్ చేయించుకుంటే తప్ప మనకు తెలియదు. సో యూజువల్గా దాన్ని బారిన పడేటువంటి వాళ్ళు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు, ఎల్డర్లీ ఏజ్ పీపుల్, అంటే చివరి వరకు చూపు మందగించేంత వరకు కూడా మనకి ఎందుకు అలా జరుగుతుందో కూడా తెలియదు. సో అందుకనే దీని గురించి ప్రతి సంవత్సరము ఈ వారోత్సవాలు పెట్టి ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమం కల్పించి ఎవరికైతే ఇబ్బంది ఉందో, ఎవరికైతే బీపీతో షుగర్తో బాధపడుతున్నారో వాళ్ళు రెగ్యులర్గా మనకు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఓపీ బ్లాక్లో 2వ ఫ్లోర్లో మన ఆఫ్థల్మాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది. చేసి ఓపీలో జస్ట్ మీరు బీపీకి ఎట్లా వచ్చి రెగ్యులర్గా చెకప్ చేసుకుని మందులు తీసుకుని వెళ్తారో ఆ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు అదే బ్లాక్లో ఉన్నటువంటి 2వ ఫ్లోర్లో ఆఫ్థల్మాలజీ డిపార్ట్మెంట్ని ఒకసారి సందర్శించి మీ ఐస్ కనుక చెక్ చేయించుకుంటే ఐలో ఉండే ప్రెషర్ కూడా నార్మల్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది. లేకపోతే దానికి సంబంధించిన మందులు డ్రాప్స్ వాడుకోవడం మంచిది. దానివల్ల ఏంటంటే కంటి చూపు అనేది తగ్గకుండా, కంటి చూపుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. సో ఈ వారోత్సవాలని మీరందరూ వినియోగించుకొని ఈ వారమే కాకుండా ఎప్పుడైనా సరే మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా కంటి చూపుకి సంబంధించి మా ఆఫ్థల్మాలజీ డిపార్ట్మెంట్ని మీరు కన్సల్ట్ చేసి సహాయం పొందవచ్చు. అంతేగాక నిన్న మీరు చూసుకుంటే నారాయణ సారు చాలా ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లాగా నారాయణ నేత్రజ్యోతి అనేది మనం నిన్న స్టార్ట్ చేసుకున్నామండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొత్తం నెల్లూరులో అర్బన్ ఏరియాస్లో, స్లమ్స్లో చాలా పూర్ పీపుల్, బిలో మిడిల్ క్లాస్ కానీ బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఎవరైతే హాస్పిటల్కి రాలేక కంటి చూపు సరిగా లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కంటి చూపుని ప్రసాదించాలనేటువంటి ఉద్దేశంతో నారాయణ సార్, మా ఫౌండర్ చైర్మన్ నారాయణ సార్ నిన్న ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. సో ఈ ప్రోగ్రాంలో మేమే మీ దగ్గరికి వచ్చి ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని అందరినీ చెక్ చేసి విజన్ టెస్టింగ్ అక్కడే చేస్తాము. అక్కడే పరీక్ష చేసి మీ నంబర్ అంతా, ఫోన్ నెంబర్ అన్నీ తీసుకొని డీటెయిల్స్ తీసుకొని ఎవరికైతే విజన్ తక్కువగా ఉంటుందో వాళ్ళందరికీ ఈ స్పెక్ట్స్, కంటి అద్దాలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. ఆ తర్వాత ఎవరికైతే ఆపరేషన్ అవసరం ఉంటుందో శుక్లాల ఆపరేషన్ కానీ వాళ్ళందరినీ కూడా నోట్ చేసుకొని మేమే ఒక బస్ అరేంజ్ చేసి హాస్పిటల్కి తీసుకొని వచ్చి వాళ్ళకి సర్జరీ చేసి మళ్ళీ ఇంటి దగ్గర దిగబెట్టే కార్యక్రమం కూడా చేయడానికి నిర్ణయించుకున్నాము. సో నిన్న స్టార్ట్ అయింది. ఇది మేము కంటిన్యూస్గా చేస్తాం. మొత్తం అన్ని ఏరియాస్ కవర్ అయ్యేంత వరకు చేయమని నారాయణ సార్ మాకు చాలా స్ట్రిక్ట్గా చెప్పున్నారు. సో డెఫినెట్గా అది చేస్తాము. సో ఫ్రీగా కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది, కంటి పరీక్షలు చేయడం జరుగుతుంది, బీపీ షుగర్ చెక్ చేయడం జరుగుతుంది, ఫ్రీగా కంటి ఆపరేషన్లు కూడా చేయడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమన్నా కంటికి సంబంధించిన వేరే ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఇక్కడ మా డిపార్ట్మెంట్కి తీసుకొని వచ్చి ఇక్కడ మాకు చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మన విజయలక్ష్మి మేడం కానీ మా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరూ కూడా వాళ్ళంతా చెక్ చేసి ఏం అవసరమైతే ఆ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం అండి. మన గౌరవ చైర్మన్ గారు, మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో ఉండే, అర్బన్లో ఉండే స్లమ్స్ అన్నిటిని కూడా ప్రతి ఇంటికి డోర్ స్టెప్లో స్పెషలిస్టులు, కంటికి సంబంధించిన స్పెషలిస్టులు మీ ఇంటి వద్దకు వచ్చి మీ ఇంట్లో ఎవరెవరికి కంటి సమస్యలు ఉన్నాయో అక్కడే పరీక్షించి వాళ్ళకి సంబంధించిన అవసరమైన అద్దాలు కూడా ఉచితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ అనేది నిన్న గౌరవ మంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ఏ ఏరియాలో ఏ రోజు ప్రోగ్రాం ఉంటుంది కూడా మీకు ముందుగానే షెడ్యూల్ తెలియజేస్తాము. దాని ప్రకారంగా నెల్లూరులో ఉండే ప్రతి స్లమ్లో ఉండే వైద్యం చేయించుకోలేని ప్రతి ఒక్కరికి కూడాను ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అక్కడ వైద్య పరీక్షలు చేసి వాళ్ళందరూ కూడా అద్దాలు అందించడంతో పాటు వాళ్ళకి ఇంకా ఏదన్నా కెటరాక్ట్ కావచ్చు, గ్లకోమా కావచ్చు, డయాబెటిక్ రెటినోపతి కావచ్చు, హైపర్టెన్షన్, ఎటువంటి కంటి సమస్యలు ఉన్నా కానీ వారిని అక్కడ గుర్తించి మళ్ళీ హాస్పిటల్కి తీసుకొచ్చి అన్నీ అక్కడ వెహికల్స్ కూడా నారాయణ సంస్థ నుంచే ఏర్పాటు చేస్తారు. వాళ్ళందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో నెల్లూరు నగరంలో ప్రతి ఒక్కరు కూడా కంటి వెలుగు ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందించారు. వీళ్ళందరూ భాగస్వామి అయ్యి మీరు కూడా పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు డాక్టర్ డిఎం కార్తిక్. నేను నారాయణ మెడికల్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ని. ఇవాళ నుంచి గ్లకోమా వీక్. సో మా ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆఫ్థాల్మాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యేసి ఈ గ్లకోమా గురించి అవగాహన కలిగించడానికి మేమంతా కమ్యూనిటీలోకి వెళ్ళి మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ తరపున దాని యొక్క ఇన్ఫర్మేషన్ని అందరికీ అందజేయడమే మా ఎన్ఎస్ఎస్ యూనిట్ అండ్ ఆల్సో వాలంటీర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో దానికి మేము పూర్తి సహకారం అందిస్తామనేసి సో ఆఫ్థాల్మాలజీ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని అందరికీ ఒక యూస్ఫుల్ ప్రోగ్రామ్గా అయ్యి అందరికీ ఈ ఒక గ్లకోమా గురించి అవగాహన కలిగించి దాని యొక్క ఎడ్యుకేషన్ని మేము సొసైటీలోకి తీసుకెళ్ళి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా కంట్రోల్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి పూర్తి సహకారం అందిస్తామనేసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.